Garuda Express, an international courier service. ఆధార్ గోప్యతపై ఇప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని యొక్క ఆధార్ సమాచారం లీక్ కావడంపై ధోని భార్య సాక్షి సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత సమాచారం లీక్ చేసే అధికారం ఎవరిచ్చారంటూ ఆమె నేరుగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్కు ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్లకు ఆయన రీట్వీట్ చేశారు. దీంతో సాక్షి ధోని కేంద్ర మంత్రి మధ్య ట్వీట్ల యుద్ధం సాగింది. అసలు ఏం జరిగిందంటే ధోని తన ఆధార్ సమాచారాన్ని తాజాగా అప్డేట్ చేసుకున్నారు. ఇందుకోసం కామన్ సర్వీసెస్ సెంటర్ సిఎస్సి సేవలను ధోని వినియోగించుకున్నారు. ఆధార్ రిజిస్ట్రేషన్ సేవలందించే ఏజెన్సీ అయిన సిఎస్సి ఈ గవర్నెన్స్ ఒకంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ధోని ఫోటోతో పాటు ఆయన దరఖాస్తు ఫోటో కూడా అఫీషియల్ ట్విట్టర్లో పేజీలో ఉంచడంతో సాక్షి ధోని అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఈ విషయాన్ని రవిశంకర్ ప్రసాద్కు ట్వీట్ ద్వారా తెలియజేశారు. లెజెండరీ క్రికెటర్ ధోనికి ఆధార్ సేవలు అందించినట్టు సమాచార ప్రసార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ధోని ఫోటోను ట్వీట్ చేశారు. అయితే అందులో ధోని అప్లికేషన్ లేదు. ఆ ఫోటోనే సిఎస్సి వాడుకుందని ఆయన భావించారు. దీంతో సాక్షి వెంటనే రవిశంకర్ ప్రసాద్కు ధోని దరఖాస్తు ఫోటో సిఎస్సి అఫీషియల్ అకౌంట్ నుంచి స్క్రీన్ షాట్ తీసిన దాన్ని ట్వీట్ చేస్తూ అసలు ప్రైవసీ అనేది ఏమైనా ఉందా? వ్యక్తిగత సమాచారాన్ని ఆధార్ కార్డు అప్లికేషన్ ద్వారా బహిరంగపరచడం ఏమిటి? అదేమైనా పబ్లిక్ ప్రాపర్టీనా అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సాక్షి. దీంతో కొంత అయోమయానికి గురైన మంత్రి లేదు ఎంత మాత్రం పబ్లిక్ ప్రాపర్టీ కాదు, నేను చేసిన ట్వీట్ ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేసిందా అని ఆయన అడిగారు. దీంతో ధోని ఆధార్ కార్డు సమాచారం సిఎస్సి ఈ గవర్నెన్స్ ట్వీట్ చేసిన ఫోటో స్క్రీన్ షాట్ తీసి సాక్షి మరో ట్వీట్ చేశారు. దీంతో ఆ శాఖ చేసిన తప్పును గ్రహించిన మంత్రి తగిన చర్యలు తీసుకుంటామని సాక్షికి హామీ ఇచ్చారు. విషయాన్ని తన దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం నేరమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే ధోని దరఖాస్తు ఫోటోను ట్విట్టర్ నుంచి తొలగించినట్లు సమాచారం. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.